ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ క్రేజీ టీమ్స్. రెండు జట్లు ఎక్కడ ఆడినా ఫాలోవర్స్ ఓ రేంజ్లో ఉంటారు. హైదరాబాద్లో ఆర్సీబీ, సీఎస్కేకు ఫ్యాన్స్ ఎక్కువే ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆర్సీబీ, సీఎస్కేతో ఉప్పల్లో తలపడితే ఆ మ్యాచ్లను ఆస్వాదిస్తారు. ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో విరాట్ కోహ్లీ ప్రత్యేక ఆకర్షణ. చెన్నై సూపర్ కింగ్స్లో ధోనీ స్పెషల్. ఉప్పల్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లీగ్ మ్యాచ్లు లేకపోవడంతో విరాట్, మహీని చూసే అవకాశం లేకుండా పోయిందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. నిజానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్తో ఎస్ఆర్హెచ్ ఒక్కో మ్యాచ్ ఆడబోతోంది. ఆ రెండు మ్యాచ్లు ప్రత్యర్థి జట్ల వేదికల్లోనే ఉన్నాయి. అంటే ఆర్సీబీతో బెంగళూరులో, చెన్నై సూపర్ కింగ్స్తో చెన్నైలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడబోతోంది. ఉప్పల్లో మాత్రం ఆ రెండు జట్లతో మ్యాచ్లు లేవు. ఎందుకంటే ఐపీఎల్లో 10 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో 5 జట్లను సెట్ చేశారు. గ్రూప్ ఏలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఉన్నాయి. గ్రూప్ బిలో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ చోటు దక్కించుకున్నాయి. గ్రూప్లోని జట్లతో ప్రతి జట్టు 2 మ్యాచ్లు ఆడుతుంది. ఒక మ్యాచ్ సొంత వేదికలో, మరోటి ప్రత్యర్థి వేదికలో ఆడాల్సి ఉంటుంది. అవతలి గ్రూప్లోని జట్లతో మాత్రం ఒక్కో మ్యాచ్లో తలపడేలా షెడ్యూల్ చేశారు. అంటే ఎస్ఆర్హెచ్ తన గ్రూప్లోనే ఉన్న ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్తో 2 మ్యాచ్లు ఆడబోతోంది. ఉప్పల్లో ఒక్కో మ్యాచ్ను ప్రత్యర్థి వేదికలో మరో మ్యాచ్ చొప్పున ఆడనుంది. ఐపీఎల్ 18వ సీజన్ వచ్చే నెల 22న ప్రారంభమవుతుంది. గత సీజన్లో విన్నర్గా నిలిచిన నైట్ రైడర్స్ హోమ్ గ్రౌండ్ కోల్కతాలో ఓపెనింగ్ మ్యాచ్తో పాటు ఫైనల్ జరగనుంది. మే 12న ఈడెన్లో ఫైనల్ ఉంటుంది. గతేడాది రన్నరప్గా నిలిచిన సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్ ఉప్పల్లో తొలి క్వాలిఫైర్, ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతాయి. 13 వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్లు ఉండబోతున్నాయి. 64 రోజుల పాటు 74 మ్యాచ్లు ఉరూతలూగించబోతున్నాయి. సీజన్లో 12 డబుల్ హెడర్లు షెడ్యూల్ చేశారు. తొలి మ్యాచ్లో ఆర్సీబీ, కేకేఆర్ ఢీ కొడతాయి. విశాఖలో 2 డీసీ మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 24న లక్నో, 30న సన్ రైజర్స్తో డీసీ జట్టు వైజాగ్లోనే మ్యాచ్లు ఆడబోతోంది. మార్చి 23న ఉప్పల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వేట మొదలవుతుంది. సొంత గడ్డపై లక్నోతో మార్చి 27న, గుజరాత్ టైటాన్స్తో ఏప్రిల్ 6న, పంజాబ్ కింగ్స్తో ఏప్రిల్ 12న, ముంబై ఇండియన్స్తో ఏప్రిల్ 23న, ఢిల్లీ క్యాపిటల్స్తో మే 5న, కేకేఆర్తో మే 10న ఢీకొంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగియగానే ఐపీఎల్ సందడి మొదలు కాబోతోంది. గతేడాది రన్నరప్గా నిలిచిన ఎస్ఆర్హెచ్పై ఈసారి భారీ అంచనాలే ఉన్నాయి.